చంద్రబాబు నాయుడు గురించి ఒకటి చెప్పాలి సార్, ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు ఏంటంటే మొత్తం నేనే చేశాను సార్, రింగ్ రోడ్డు నేనే కట్టానంటాడు, అదేవిధంగా హైదరాబాద్ నేనే కట్టానంటాడు, మైక్రోసాఫ్ట్ నేనే తెచ్చంటాడు, సత్యనారాయణ నేనే చేశానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏం చేశాడు సార్, 19లో హడావుడికి పోతా ఉన్నదని చెప్పని ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అప్పుడు అక్విజేషన్ జరగలా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్విజేషన్ చేసి నిజంగా ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఈ విధంగా అన్ని నేనే కట్టాను అని చెప్పని చెప్తా ఉంటారు. ఈయన కట్టిన దాన్ని ఈ 4 తోక పత్రికలు ఛానల్స్ ఉన్నాయి సార్, ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారం చేసేది ఇది దీంట్లో కాన్సెప్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సార్. మీరు తమిళ్లో ఒక సినిమా ఉంది సార్, హింసై అరసన్ 23 పులికేసి అని తెలుగులో కూడా రిలీజ్ అయింది ఒక సినిమా. వడివేలు హీరో సార్, హింసించే రాజు పులకేసి అనేటువంటిది ఒక తెలుగులో కూడా డబ్ చేశారు దాన్ని. దాంట్లో వడివేలు ఒక డబుల్ క్యారెక్టర్. వాడు రాజు ఉంటాడు, వడివేలు ఒక ఆర్టిస్ట్ చేత బొమ్మ వేయిస్తుంటాడు. తలకాయ ఏమో వడివేలు తలకాయ ఉంటుంది, ఒక మంచి బాడీ బిల్డర్ని బొమ్మ వేయిస్తాడు, తలకాయ బాడీ వేయిస్తుంటాడు. అంటే వాడు చూడడానికి బాడీ బిల్డర్కి తలకాయ పెడతాడు అనమాట. దాంట్లో వచ్చి ఒక సోల్జర్ అడుగుతాడు, ఏందయ్యా ఇది తలకాయ నీది పెట్టి బాడీ బిల్డర్ నీది బాడీ వేసుకోరు కదా, బాడీ బిల్డర్ వేయిస్తున్నావే ఏంది ఫోటో అంటే, ఈ ఫోటో ఒక 100 సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాల తర్వాత చూస్తాడు, పులికేసి అనేటువంటి రాజు ఈ విధంగా ఉన్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఏంది అన్ని చెప్పేసి వెళ్ళిపోతా, నేనే కట్టాను, అది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఇది నేను కట్టాను, ఈ పేపర్లో రాసేస్తారు. 200 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండడు, కేసీఆర్ ఉండడు, అనడానికి మీరు ఉండడు, ప్రసాదం ఉండడు, నేను ఉండడు. ఈ పేపర్లు చూసి ఓహో చంద్రబాబు నాయుడే కట్టేసిపోయాడు ఇదంతా అనుకుంటూ 200 సంవత్సరాల తర్వాత అనుకుంటారు. ఎందుకు ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్, అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళు పూర్తిగా 100% చంద్రబాబే చేశారు అనుకుంటారు.